డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సమాజంలో చాలా పత్రికలు వస్తూ ఉన్నాయి. చాలా పత్రికల్ని పాఠకులు చదువుతూ ఉన్నారు. అవి దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు. వీటిల్లో కూడా రాజకీయ పత్రికలు, ఆధ్యాత్మిక పత్రికలు, ఇంకా కొన్ని వాణిజ్యానికి సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనలు ఇచ్చేటువంటి పత్రికలు, అలాగే ఆధ్యాత్మిక పత్రికలు, ఇలాగ ఎన్నో పత్రికలు మనం చూస్తున్నాం, చదువుతున్నాం. అయితే ప్రస్తుత తరుణంలో చాలా పత్రికలు నడపలేక ఆర్థిక భారం ఎక్కువై మూతపడుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక సాహిత్య పత్రిక నడపటం గత 15 ఏళ్ల నుంచి హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠకులకు అందటం చాలా గొప్ప విషయం. దాని పేరే సాహితీకరణం. సాహితీకరణం సంపాదకులు పొత్తూరు సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి వారి యొక్క సక్సెస్ స్టోరీని, పత్రిక స్థాపించినటువంటి వివరాలు, పత్రిక సర్క్యులేషన్ గురించి, కవులు, రచయితలు, కళాకారులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం యావత్తు ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆశాకిరణంగా మనం భావించవచ్చు. వారి స్టోరీని మనకు తెలియజేసేందుకు హైదరాబాద్ నుంచి మన గుంటూరుకి, మన స్టూడియోస్కి వచ్చున్నారు. వారి మాటల్లోనే వారి సక్సెస్ నిందాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం అండి. సాహితీకరణం పత్రికని మీరు 2009లో స్థాపించారు. అవునండి. మీరు ఎందుకు ఈ పత్రికను స్థాపించాలనిపించింది? దీనికి స్ఫూర్తి ఎవరు? ఎవరన్నా మిత్రుల సహకారంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? నేను సమాచార పౌర సంబంధాల శాఖలో పిఆర్ఓగా చేస్తూ రిటైర్ అయినాను. ఆ శాఖలో పిఆర్ఓగా ఉన్నప్పుడు నాకు ఎక్కువగా ఈ వర్క్ ఉండేది, రాత్రింబవళ్ళు పనిచేయాల్సి వచ్చేది. సరే, నేను అంతకుముందు మీడియా రిలేషన్స్ సెక్షన్లో పనిచేయటం వలన నాకు ఈ పత్రికని ఏ విధంగా మొదలుపెట్టాలి, ఏ విధంగా నడపాలి, ఇటువంటి పత్రికల వాళ్ళంతా కూడా నా దగ్గరికి వస్తుంటారు. ఈ మెలకువలు కొన్ని నేను తెలుసుకొని తర్వాత నేను 2009 నుంచి ఈ పత్రికని స్థాపించాను. సాధారణంగా ఒక పత్రిక ప్రింటింగ్ కానీ, పత్రికకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ సేకరించడం కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ముఖ్యంగా ఏ రోజుకి ఆ రోజు పేపర్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది, ప్రింటింగ్ ఛార్జెస్ పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి గత 15 ఏళ్ల నుంచి 16 ఏళ్ల నుంచి మీరు ఈ పత్రికని నిరాటంకంగా, ఆఖరికి కరోనా టైంలో కూడా మీరు ఈ పత్రికని పాఠకులకు అందించారు. మరి ఆర్థిక ఇబ్బందులు ఏమీ మీరు చవి చూడలేదా? పత్రిక స్థాపించడం అనేది, నడపటం అనేది నిజంగా అది కష్టసాధ్యమే. మాకు ఆర్థిక ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కొంతవరకు ఇతరులు మాకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ కేవీ రమణాచారి గారు, పాలకుర్తి మధుసూదనరావు గారు, అలాగే విజయబాబు గారు, వీళ్ళంతా కూడా అవుట్ సైడ్ నుంచి, అంటే మా చేతి నుంచి ఎక్కువగా పడకుండా, మాకు పెద్ద లాభాలు లేకుండా పత్రికను కొనసాగించగలుగుతున్నాం ప్రస్తుతం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి సుమారుగా మీ సర్క్యులేషన్ ఎంత ఉంది మీ పత్రిక? మాకు సర్క్యులేషన్ 3000 పైన ఉన్నది. ఇప్పుడు ఈ పత్రిక ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తుందా? మా పత్రిక ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లో, ఒరిస్సాలో ఉన్నది, అలాగే బిలాయిలో ఉంది, ఛత్తీస్గఢ్లో,
చెన్నైలో ఎక్కువగా ఉంది సర్క్యులేషను, బెంగళూరులో ఉంది, ఇంకా ఈ మహారాష్ట్రలో కూడా ఉంది, బాంబే, మహారాష్ట్రలో ఇతర కొన్ని సిటీస్లో కూడా సర్క్యులేషన్ ఉన్నది. అక్కడి నుంచి కూడా మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు రచయితలు, కవులు, కళాకారులు వీళ్ళకి సంబంధించి సపోర్ట్ ఎలా ఉంది మీకు? నేను అంతకు ముందు నుంచి కూడా ఈ సాహిత్యంలో పరిచయం ఉంది. కవితలు, ఈ కథలు, ఆర్టికల్స్ రాయటం వలన కొంతమంది ఈ కవులతోటి, రచయితలతోటి నాకు అంతకుముందే పరిచయం ఉంది. అది కాకుండా ఈ రవితేజం అనేది పత్రిక ఒకటి నేను నడపటం వల్ల వాళ్ళతోటి ఎక్కువగా పరిచయాలు ఏర్పడి మాకు మొదట నేను అడిగేవాడిని కవుల్ని, కళాకారులు వీళ్ళందరినీ కూడా మా పత్రికకి కవితలు ఇవ్వండి, ఆర్టికల్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉండేవాడిని. తర్వాత ఒక 5-6 నెలలు గడవంగానే మాకు ఇవన్నీ కూడా ఆర్టికల్స్ అయితేనే, కథలు అయితేనే, కవితలు అయితేనే వాటంతటా అవే వాళ్ళే పంపించేవాళ్ళు. ఇప్పటికి కూడా మాకు పత్రికకి ఒక 5-6 నెలలకి సరిపోయే మాకు ఆ మ్యాటర్ మా దగ్గర ఉన్నది. సాహితీకరణం అంటే తెలుగువారి ఆశాకిరణం అనేటువంటి నానుడి ఉభయ రాష్ట్రాల్లోనే ఒక రచయితలు, కవులు, కళాకారుల దృష్టిలో ఉంది. దానికి కారణం ఏమంటారు? దానికి కారణం ఈ తెలుగువారిలో ముఖ్యంగా ఈ కవులకి మేము ఎక్కువగా ప్రోత్సాహం ఇస్తున్నాం. వీళ్ళు కొత్త కొత్త కవుల్ని అప్పుడే కలం పట్టిన వాళ్ళకు కూడా మా పత్రికలో ఆ స్థానం కల్పిస్తున్నాం. వాళ్ళ కవితలు కొన్ని అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఏదో సరిచేసి ఆ కవితల్ని ప్రచురించడం, ఆ తర్వాత వారు కాస్త ప్రఖ్యాతి చెందిన కవులుగా కూడా పేరు తెచ్చుకోవడం, పెద్ద పెద్ద పేపర్లలో కూడా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇటువంటి పత్రికల్లో కూడా వాళ్ళు రాయటం కూడా జరుగుతున్నది. దాంతో ఇది తెలుగువారికి ఇది ఆశాకిరణం అని చెప్పి సహజంగా ఎవరన్నా కనుక కొత్తగా కలం పట్టిన వాళ్ళు మొట్టమొదటిసారిగా కూడా మా పత్రికకి, లేకపోతే ఒకటి నేటి నిజం అని చెప్పి ఉంటుంది, వాటికి రాస్తూ ఉంటారు. ఆ తర్వాత మిగతా పత్రికలకి రాయటం అనేది జరుగుతూ ఉన్నది ప్రస్తుతం. ఇప్పుడు మీ పత్రికలో ఎలాంటి ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ ప్రింట్ చేస్తున్నారు? మేము ఎక్కువగా సాహిత్యపరమైనటువంటి ఆర్టికల్స్ ప్రింట్ చేస్తాం. అయితే మేము ఆ సందర్భాలని బట్టి, ఉదాహరణకి రేపు డాక్టర్స్ డే ఉంటుంది జూలైలో, ఆ డాక్టర్ ఒక ముఖ్యమైనటువంటి డాక్టర్ గురించి ఇంటర్వ్యూనో లేకపోతే వారి మీద వ్యాసమో, అట్లాగే ఆ సందర్భాన్ని బట్టి మేము వారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలు అయితేనే, వారు సాధించినటువంటి విజయాలు అయితేనే, ఇవన్నీ కూడా మేము వ్యాస రూపంలో ఎవరైనా కనుక మాకు మేము సహజంగా అడగం, అందరికీ తెలిసిపోయింది మా పత్రిక ఎప్పుడెప్పుడు ఏమేమి ప్రచురిస్తారనేది. ఆ విధంగా మాకు వస్తుంటే దాని ప్రకారం మేము ప్రచురిస్తూ ఉంటాము. రాష్ట్రంలో చాలా పత్రికలు ఉన్నాయి, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు. అయితే ఈ పత్రికలు యొక్క ఎడిటోరియల్స్ కనుక చూసినట్టయితే మీరు రాస్తున్నటువంటి ఎడిటోరియల్లు కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. కారణం ఏమిటి? నేను ఒక సంపాదకీయం రాశానంటే అది పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా రాస్తారో అదే పద్ధతిలో నేను రాస్తూ ఉంటాను. ఆ విధంగా నేను సాహిత్యానికి కాకుండా కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఈ సొసైటీలో జరుగుతున్నవి, దేశంలో జరుగుతున్నవి, కొంత రాజకీయం కూడా అప్పుడప్పుడు ఉంటుంటుంది, ఇటువంటివన్నీ కూడా నేను రాస్తున్నాను. ఒకసారి ఈ విషయంలో కూడా చర్చ వచ్చింది. రమణాచారి గారు మాకు గురువు గారు, మా సమాచార శాఖలో ఆయన 3 సార్లు కమిషనర్గా చేశారు. ఆయన అడ్వైజ్ ఇచ్చారు, సాహితీ అంటే సకల జనులు హితం కోరుకుండేది, కాబట్టి నువ్వు రాయొచ్చు, తప్పులేదు, నువ్వు రాయాలి అటువంటివి కూడా అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయటం. అప్పటి నుంచి కూడా నేను అటువంటి ఆర్టికల్స్ కూడా, అటువంటి సంపాదకీయాలు నేను కొనసాగిస్తూ ఉన్నాను. కొంతమంది ఆ శ్రోతలు కూడా వాళ్ళు చూడటం అవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాక, ఉద్యోగాల్లోకి వెళ్ళాక, ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేశాక సొంత ఊళ్ళని, నేటివ్ ప్లేసెస్ని మర్చిపోతున్నటువంటి రోజులు, అలాగే ఆ ఊళ్ళకు వెళ్లకుండా ఒక దశాబ్దాల కాలం పాటు ఉంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ.
పల్లెటూళ్ళు అని చెప్పి, గ్రామాలని, రవాణా సౌకర్యాలు లేవని, ఇంకా ఆ ఊరితో మనకు పనే ఉందని, అంత నగరాల్లో స్థిరపడుతున్నటువంటి సందర్భాలు, పిల్లలు విదేశాలకు వెళ్ళారని కావచ్చు, వాళ్ళు వచ్చి వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుందని కావచ్చు, పెద్ద పెద్ద నగరాల్లో స్థిరపడుతున్నటువంటి సందర్భాలు. మీరు ఒక గ్రామీణ వాతావరణంలో పుట్టారు, కానీ మీ నేటివ్ ప్లేస్ని, జన్మభూమిని, జన్మస్థలాన్ని మర్చిపోకుండా మీ ఊర్లో కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాల గురించి చెప్పండి. మా స్వస్థలం మటుకు పుత్తూరు, గుంటూరు దగ్గర ఉన్నది. నేను గ్రాడ్యుయేషన్ చదివి తర్వాత ఎప్పుడో నేను మొట్టమొదటిసారిగా పుత్తూరి గ్రామాన్ని చూడటం, అక్కడ మా సొంత ఇల్లు కూడా ఉంది అప్పటికే. అప్పుడు కానీ నేను చూడలే నిజంగా ఆలోచిస్తే. అయితే ఏంటంటే నేను చూసినప్పటి నుంచి కూడా నాకు ఒక రకమైనటువంటి అభిమానం నాకు ఏర్పడ్డది. మన గ్రామం, మన స్వగ్రామాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం అయ్యే విధంగా చేయాలని చెప్పి ఆ ఆలోచనతో నేను అక్కడ మా సొంత ఇల్లు ఉండటం వలన ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది కవితల పోటీలో గెలుపొందిన వాళ్ళకి బహుమతి ప్రదానం, కథల పోటీలో గెలుపొందిన వాళ్ళకి బహుమతి ప్రదానం అలా చేస్తున్నాను. ఈ ఏడాది నుంచి కొంతమందికి ఉగాది పురస్కారాలు కూడా ఇవ్వటం జరుగుతున్నది, ఇస్తూ ఉన్నాము. అది మా స్వగ్రామాన్ని నేను మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నది. అది కాకుండా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడటం వలన అక్కడ హైదరాబాద్లో పత్రిక ఉండటం, ఇక్కడ ఒక బ్రాంచ్ కార్యాలయంలాగా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా పత్రికను ప్రమోట్ చేయడానికి ఇంకాస్త అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఉద్దేశంతో నేను ఈ విధంగా ఇక్కడ ఈ పుత్తూరులో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు మీ పత్రిక తరఫున పోటీలు ఏమన్నా పెడుతున్నారా కవులు రచయితల కోసం? మా పత్రిక తరఫున అనేక పోటీలు పెడుతున్నాం. ముఖ్యంగా కథల పోటీ, విడుదల నిహారిక ఫౌండేషన్ అని చెప్పి విడుదల సాంబశివరావు గారు మాకు ఇక్కడ చిలకలూరుపేటలోనే ఉంటారు. వారు ప్రతి ఏటా కూడా దాదాపు 12 ఏళ్ల నుంచి కూడా వారు కథల పోటీ నిర్వహిస్తున్నారు. వారు బహుమతులు ఇవ్వటం జరుగుతుంటుంది. ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్లోనే బహుమతులు ఇవ్వటం. అలాగే ముట్టూరు కమలమ్మ ఫౌండేషన్ అని చెప్పి ఆర్ దమయంతి గారు, వారు కూడా కథా రచయిత్రి. ఒకసారి విడుదల నిహారిక ఫౌండేషన్ కథల పోటీలో ఆమెకు ప్రథమ బహుమతి కూడా వచ్చింది. ఆమె కూడా తర్వాత మా సాహిత్య కిరణం ద్వారా ముట్టూరు కమలమ్మ వారి తల్లిగారి పేరుతోటి కథల పోటీ ప్రతి ఏటా కూడా దాదాపు ఆమె కూడా 11 ఏళ్ళ నుంచి కూడా నిర్వహించడం జరుగుతున్నది. వాసా ఫౌండేషన్ అని చెప్పి యుఎస్ఏలో కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా కథల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. వాటికి కూడా బహుమతులు ఇవ్వటం జరుగుతున్నది. అలాగే కవితల పోటీలు, రాఘవరెడ్డి గారు అని చెప్పి మాకు అడ్వైజరీ ఉన్నారు, సలహాదారులు. వారి కార్తీక డెవలపర్స్ పేరుతోటి వారు కవితల పోటీలు పెట్టడం, ప్రతి ఏటా ఉగాదికి ఇవ్వటం అట్లా జరుగుతున్నాయి. ఇతర సంస్థలతోటి కూడా సంయుక్తంగా మీరు పోటీలు నిర్వహిస్తున్నారు, మరి బహుమతులు అందజేస్తున్నారు. మరి మీ స్వగ్రామైనటువంటి గుంటూరుకు సమీపంలో ఉన్నటువంటి పుత్తూరు గ్రామంలో ఈ బహుమతి ప్రదానోత్సవం జరిపినప్పుడు సుదూర ప్రాంతాల నుంచి విశాఖపట్నం, హైదరాబాదు, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపూర్, కడప, కర్నూలు నుంచి కూడా ఈ కుగ్రామమైనటువంటి పుత్తూరుకి వచ్చి ఆ బహుమతులు అందుకోవాలి అని చెప్పి ఆసక్తి కనపరిచినటువంటి కవులు రచయితల్ని ఈ సందర్భంగా కూడా మనం అభినందించాలి. చాలామంది రచయితలు, కవులు మరి సాహితీకరణానికి వెన్నుదన్నుగా ఉండి, మరి మీరు ఇందాక చెప్పారు 5 నెలలకి సరిపడా మెటీరియల్ మాకు నిల్వ ఉంది అని చెప్పి. నిజంగా ఒక పత్రిక నడపాలి అనంటే కవుల్ని అడగాలి, మీ రచనలు పంపండి, ఇంకా రచనలు రాలేదు, ఇంకా పేజీలు ఖాళీ ఉన్నాయి అనేటువంటి పరిస్థితి. ఈ యొక్క సాహితీకరణం యొక్క ఇమేజ్, ఒక ప్రతిష్ట కవులు రచయితల మనసుల్లో ఏ స్థాయిలో ఉందో మీరు చెప్పకనే మాకు అర్థమవుతుంది. మరి ఈ మాసం పత్రికని ఏ ముఖ చిత్రంతో వేశారు? ఈ మాసం పత్రిక మేము ఎన్టీ రామారావు ముఖ చిత్రంతో వేయటం జరిగింది. ఎన్టీ రామారావు
జయంతి మే 28వ తారీఖు ఉండటం వలన మే నెలలో మేము ఎన్టీ రామారావు పేరుతోటి ఒక ఆర్టికల్ కూడా యుగ పురుషుడు అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా ఒకటి దీంట్లో పబ్లిష్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ పత్రికలో కవితలు, కథలు, వ్యాసాలు, కార్టూన్లు, జోకులు మీరు ప్రింట్ చేస్తున్నారు. వీటితో పాటు సీనియర్ సిటిజన్ గురించి కూడా రెగ్యులర్గా ప్రతి మాసం ఒక వ్యాసం రాస్తున్నారు. అదెందుకు? సీనియర్ అనే కాలం మేము పత్రిక స్థాపించిన 2-3 ఏళ్ళకి గురజాడ శోభా పేరిందేవి గారు ఆమె ఈ వృద్ధుల యొక్క జీవన విధానం మీద పిహెచ్డి చేస్తున్నారు. అప్పుడు మమ్మల్ని అడగటం జరిగింది, ఈ విధంగా ప్రతి నెల కూడా ఒక ఆర్టికల్ మేము పంపిస్తుంటామండి, పబ్లిష్ చేయండి అని అంటే, సరే అది కూడా మనకి ఉపయోగమే పత్రిక అని చెప్పి ఆ సీనియర్ అని చెప్పి ఒక ఆర్టికల్ని మేము ప్రచురిస్తూ ఉన్నాము. గురజాడ శోభా పేరిందేవి గారు ఆమె సేకరిస్తుంది అనేక మంది సీనియర్స్ని కలిసి వారి జీవిత విధానాలు, వారు సొసైటీకి చేసినటువంటి సేవ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఒక మంచి ఆర్టికల్స్ అవన్నీ కూడా అవి అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఇప్పటికీ కూడా ప్రచురించబడుతున్నాయి. ఒక సీనియర్ సిటిజన్స్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని గురజాడ శోభా పేరిందేవి గారు ప్రతి మాసం ఎవరో ఒకళ్ళ గురించి, వారి యొక్క జీవిత విశేషాలు, సమాజానికి వారు చేసినటువంటి సేవ గురించి ఒక పేజీ కేటాయించడం గొప్ప విషయం. ఈ సందర్భంగా మీకు, రచయిత్రి పేరిందేవి గారికి, సాహితీకరణానికి అభినందనలు. తర్వాత ఇతర పత్రికలతోటి మీకు పోటీ ఏమన్నా ఉందా? పత్రికలు ఏమన్నా మీకు పోటీకి వస్తున్నాయా? ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం ఇది. అవునవును. అంటే మీ పత్రికలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సీనియర్ సిటిజన్స్ గురించి ఆర్టికల్, ఏ పత్రికలో లేదు అలాగా. అవునవును. ఒక సాహితీకరణంలోనే ఈ సీనియర్ సిటిజన్ ఆర్టికల్ వస్తూ ఉంది. కాబట్టి మిగతా పత్రికల్లోకి భిన్నంగా వాళ్ళకి వైవిధ్యంగా మీరు పత్రిక నడుపుతున్నారు, దాంట్లో శీర్షికలు పెడుతున్నారు, అలాగే మీ ఎడిటోరియల్ కూడా వైవిధ్యంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి మీరు పత్రికలు మన పత్రికకి పోటీ ఏమన్నా ఉందా అని మీరు ఏమన్నా భావిస్తున్నారా? ఇటీవల కాలంలో ఈ పత్రికలన్నీ కూడా తక్కువైపోయినాయి. పెద్ద పెద్ద పత్రికల వాళ్ళు కూడా వాళ్ళ మ్యాగజైన్స్ని వాళ్ళ నిలుపుదల చేయడం జరిగింది. అటువంటి సమయంలో ఈ చిన్న చిన్న పత్రికలే ఎక్కువగా ఈ సాహిత్య సేవ ఇవన్నీ చేస్తున్నాయి. అటువంటిప్పుడు పోటీ అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఒకళ్ళకొకళ్ళు ఒక పత్రిక వాళ్ళు ఇంకో పత్రికకి సపోర్ట్ చేయటం. ఉదాహరణకి నేను మామూలుగా రచయితను కాబట్టి ఇతర పత్రిక నేను రాస్తా, వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఎడిటర్స్ కూడా కొంతమంది ఈ సాహితీవేత్తలు ఉన్నారు. కాబట్టి పోటీ అనేది ప్రత్యేకంగా లేదు. అయితే మేము ప్రవేశపెట్టినటువంటి శీర్షికలు ఒకటి, మేము పత్రిక మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రముఖులతోటి ఇంటర్వ్యూ ఒకటి నడుస్తూ ఉన్నది ఎప్పటి నుంచో. ఈ మధ్యకాలంలో నేను చూశాను మరో పత్రిక వాళ్ళు కూడా దాన్ని ప్రవేశపెట్టారు, రెగ్యులర్గా నడుపుతున్నారు. దాదాపుగా 10-15 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ విధంగా ఇతర పత్రికలకు కూడా కొంత స్ఫూర్తిదాయకంగా ఉన్నది సాహితీకరణం అని చెప్పి చెప్పడానికి నేను సందేహించట్లేదు జరుగుతున్నటువంటి విషయాల్ని చూస్తే. అవును, మన పత్రికలో ప్రతి నెల ఒక ప్రముఖ వ్యక్తి, ఒక నటుడు కావచ్చు, కళాకారుడు కావచ్చు, కవి, కవయిత్రి, రచయిత్రి ఎవరైనా కావచ్చు, ఒకళ్ళని తీసుకొని, ఒక నాట్యకారిణి, ఓ నాట్యాచార్యుడు, ఒకళ్ళని తీసుకొని వాళ్ళ యొక్క జీవిత విశేషాలతోటి సహా మీరు ఒక 2 పేజీలు కేటాయించి వాళ్ళ గురించి ప్రజలకి, పాఠకులకి అందిస్తున్నారు. అది మంచి ప్రక్రియ. పెద్దవాళ్ళ నుంచి మీకు ఎలాంటి అభినందనలు ఉన్నాయి? అది శీర్షిక బాగుందంటున్నారా, కంటిన్యూ చేయమంటున్నారా, ఏమిటి దాని స్పందన వాళ్ళ వైపు నుంచి? వాళ్ళంతా అనుకోవటం ఈ సంభాషణ, ఈ ఇంటర్వ్యూలో మాది కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది అడుగుతున్నారు కూడా. ఈ విధంగానే మేమేం చేసాము, ఒక పద్ధతి ప్రకారం మేము పోతున్నాము. ఏప్రిల్ నెలలో ఈ రంగస్థల ప్రపంచ తెలుగు రంగస్థల దినోత్సవం ఉంది. ఆ సందర్భంగా ఒక రంగస్థల కళాకారుడు, లేకపోతే
ఏప్రిల్లో ప్రపంచ నృత్య దినోత్సవం ఉంది, లేకపోతే ఒక నృత్య కళాకారుడు యొక్క ఇంటర్వ్యూనో, ఆ విధంగా జూన్లో సంగీత దినోత్సవం ఉంది, ఆ సంగీత కళాకారుడిది, అట్లాగే డాక్టర్స్ డేకి డాక్టర్ది. ఈ విధంగా మేము అన్ని వర్గాల వాళ్ళని కూడా వాళ్ళతోటి ఆ ఇంటర్వ్యూ తీసుకొని ప్రచురించడం జరుగుతున్నది. దాంతో ఏమవుతున్నదంటే కొంతమంది మరుగున పడ్డ వాళ్ళు కూడా, పాత వాళ్ళు, ఈ మధ్యకాలంలో ఇప్పుడు చల్లా సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యకాలంలో కాస్త పేరు వినపడదు, వాళ్ళను కూడా మేము ఇంటర్వ్యూ చేసి పత్రికలో వేయటం వలన ఓహో ఇంత గొప్ప రచయిత ఒకప్పుడు ఉండేవాడు అని చెప్పి ఈ చదివే పాఠకుల్లో కూడా ఆసక్తి పెరగటం, ఇటువంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఒకటి స్ఫూర్తిదాయకంగా ఉంది. రమణాచారి గారితో ఈ ఇంటర్వ్యూలు అనేది మొదలుపెట్టాం. తర్వాత అక్కినే నాగేశ్వరరావును కూడా మేము ఇంటర్వ్యూ చేసాం. ఈ విధంగా ఎంతోమంది మాకు కళాకారులు, అనేక మంది రంగస్థల కళాకారులను పరిచయం చేసాం ఇంటర్వ్యూల ద్వారా. అంటే మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి చాలా ప్రముఖులతోటి సంబంధాలు ఉంటాయి మీకు. భాగ్యనగరంలో మరి జంట నగరాల్లో ఒక పొలిటీషియన్స్ కానీ, నటులు కానీ, సినీ నటులు కానీ, రంగస్థల నటులు కానీ ఎక్కువ మంది మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు జమున గారి యొక్క ఇంటర్వ్యూ కూడా వేశారు. అవును. అలాగే మీకు సపోర్ట్గా మీరు ఇందాక చెప్పినట్టు రమణాచారి గారు, అలాగే నేటి నిజం పత్రిక సంపాదకులు బైసా దేవదాస్ గారు, అలాగే సినీ నటులు రంగనాథ్ గారు కూడా మీ పత్రికకి ఆనాడు కవితలు రాయటం, మీ కార్యక్రమాలకి ఒక గెస్ట్గా రావటం కూడా ఆనాడు జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రముఖులు, అలాగే మీరు సమాచార హక్కు కమిషనరు విజయబాబు గారు కూడా మీకు బాగా సపోర్ట్గా ఉన్నారు ఆనాడు, ఇప్పటికే ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ సపోర్ట్తో మీరు ఈ యొక్క సాహితీకరణాన్ని నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగిస్తూ చక్కగా మరి ఒక పత్రిక మనం మిగతా పత్రికలు, తెలుగు పత్రికలు కనుక చూసినట్టయితే వార, పక్ష, మాస పత్రికల్ని ఒక 10 మంది కవులు, ఒక 15 మంది రచయితలతోటే ఆ పత్రిక ముగుస్తుంది. కానీ మీరు 40 నుంచి 60 వరకు సంఖ్యలో కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక చిన్న కవిత కావచ్చు, చిన్న జోక్ కావచ్చు, కార్టూన్ కావచ్చు, వ్యాసం ఏదైనా కావచ్చు, దాదాపు ఎక్కువ మందిని ప్రతి నెల సపోర్ట్ చేస్తున్నటువంటి ఏకైక పత్రిక సాహితీకరణం అని చెప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ముద్ర ఉన్నది. అది మీరు మీ కృషి గత 16 ఏళ్లుగా మీరు చేస్తున్నటువంటి కృషి, మీరు రచయితలకి మీరు అందుబాటులో ఉండటం, మీకు రచయితలు అందుబాటులో ఉండటం, ఉభయతారకంగా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషను, బాండు అంత గొప్పదని మనం చెప్పుకోవచ్చు. వార్షికోత్సవాలు జరుపుతుంటారా మీరు? వార్షికోత్సవాలు మేము రెగ్యులర్గా జరుపుతూనే ఉన్నాము. పింగళి లక్ష్మీకాంతం గారి వంశస్థులు పింగళి కృష్ణారావు గారు మీకు రెగ్యులర్గా గతంలో కాలం కూడా రాసేవాళ్ళు. అవును, పింగళి వెంకటకృష్ణారావు కాలం రాసేది, ఇప్పుడు రాస్తున్నారు అని. అలాంటి వాళ్ళు వారు అధ్యాపకులుగా చేసి విజయవాడలో రిటైర్ అయ్యారు. అవును. అలాంటి ప్రముఖులు, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్టికల్స్ మీరు రెగ్యులర్గా మీ పత్రికలో రావటం వలన కాస్తంత పత్రిక ఇమేజ్ పెరిగిందని మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పద్యాలకు సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో మనకి ఏ పత్రికలో కూడా రావట్లేదు. పింగళి వెంకటకృష్ణారావు స్వతహాగా పద్యకవి కావటం వలన ఈ ప్రబంధ కావ్యాలన్నీ కూడా ఆ తాత్పర్యము, అర్ధ తాత్పర్యాలతోటి ప్రతి ఏటా కూడా శతపత్ర ప్రభావతి ప్రజ్ఞం అని, అంతకుముందు శతపత్ర మను చరిత్ర అని చెప్పి ఒక 100 ఎపిసోడ్స్ వాళ్ళు అంతకుముందు రాశారు. ఇప్పుడు కూడా అది కంప్లీట్ అవుతున్నది. మరి వారు ఎంఏ తెలుగు చేశారు, అవును, కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు, ఎన్నో కావ్యాలు చదివినటువంటి ఒక పండితులు కాబట్టి వారికి సాధ్యమైంది. పండితుల సపోర్ట్ ఉంది, మేధావుల సపోర్ట్ ఉంది, ఇంటలెక్చువల్స్. సాహితీకరణం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలుగువారి ఆశాకిరణం సాహితీకరణం అని చెప్పి ఒక మాటలో చెప్పుకోవచ్చు. సాహితీకరణం యొక్క ఇమేజ్, ఒక ప్రతిష్ట ఎలా ఉంది అంటే ఒక్క మాటలో ఇలా మనం చెప్పుకోవచ్చు. మీరు ఒక సంపాదకుడిగా ఇతర ప్రాంతాలకి, ఇతర జిల్లాలకి
సభలు సమావేశాలకి వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? నేను ఇతర దేశాలకు కూడా, అంటే ప్రత్యేకంగా సభల గురించి వెళ్ళకపోయినప్పటికీ కూడా అమెరికాకి నేను వెళ్ళాను. ఒక సూపర్ మార్కెట్లో అక్కడ ఈ తెలుగు వాళ్ళు కలవటం, సాహిత్య కిరణం సంపాదకులుగా పరిచయం కావటం, వాళ్ళు మనబడి అని చెప్పి ఒకటి ఉన్నది. అక్కడ మనబడి వాళ్ళు ఉగాది ఉత్సవాలు, తర్వాత ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతున్నప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా, అంటే నేను మొట్టమొదటిసారి మన దేశంలో కాకుండా అమెరికాలో ఒక చీఫ్ గెస్ట్గా నేను వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలాయి వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచారు. చెన్నై నేను వెళ్ళాను. చెన్నై తర్వాత బెంగళూరు, ఇటువంటి వాటికి కొన్నిట్లో చీఫ్ గెస్ట్గా పిలిచారు. తర్వాత విశిష్ట అతిథిగా, ఇతర సభాధ్యక్షులుగా అలా వెళ్ళటం జరిగింది. హైదరాబాద్లో కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు, మెదక్లో ఉంటుంది అది, వాళ్ళు కూడా ఒకసారి సంక్రాంతి ఈ కవి సమ్మేళనం పెట్టేటప్పుడు నన్ను ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది. భవిష్యత్తులో ఈ పత్రికను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీ యొక్క ఆశయం, మీ యొక్క గోల్ ఏమిటి? ఇది ఎంతకాలం మరి ఒక ఆలోచన ఉండాలి. మీరు ఇప్పుడు 70+ మీ వయసు, మరి ఇది ఏ విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? ప్రత్యేకంగా అయితే ఇప్పుడు దాకైతే నేను ఏమీ ఆలోచించలేదు. అయితే ఈ పత్రిక కొనసాగాలి అని చెప్పి నాకు కోరిక. తర్వాత కూడా కొనసాగాలంటే కొంతమంది ఈ సాహితీ ప్రియులు కొంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఈ పత్రికను నడుపుతారనే ఒక ఆశ నాకు. అంటే ఇప్పుడు మీ ఆలోచన బయటి వాళ్ళు కవులు రచయితలు కొనసాగించాలనే, లేకపోతే మీ సంతానంగా దీన్ని మీ చేత స్థాపించబడినటువంటి ఈ సాహితీకరణం మీ అబ్బాయి మీ అమ్మాయి వాళ్ళ ద్వారా కొనసాగించాలనే? అంటే సంతానం అంటే ఒక విషయం ఇక్కడ ఉంది. ఏంటంటే వాళ్ళకి సాహిత్యం మీద అభిమానం ఉంది మా పిల్లలకి అందరికీ. అయినప్పటికీ కూడా వాళ్ళ ఉద్యోగ రీత్యా ఇది పూర్తిగా కొనసాగిస్తారన్న నమ్మకం చెప్పలేమన్నమాట విషయం. అందుకని చెప్పి కొంతమందిని మనం తయారు చేయాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. అంటే ఈ పత్రిక పోకుండా నడప కొంతమంది నాకు సలహాలు కూడా ఇస్తున్నారు ఈ విషయంలో, భవిష్యత్తులో ఏమిటి అనేది. సరే, నేను నడిపినంతకాలం అది బాగానే నడుస్తుంది. ఆ తర్వాత కూడా ఏ విధంగా నడపాలని కొద్దిగా ఇప్పుడు ఈ పత్రిక ఈ విధంగా బయటకు రావటానికి సాహిత్యకిరణం ఇంత చక్కటి ముఖ చిత్రంతో ఈ ముందుకు రావటానికి మీ శ్రీమతి జయలక్ష్మి గారు కూడా ప్రోత్సాహం బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఆవిడ కూడా రిటైర్డ్ టీచర్ కాబట్టి చక్కగా ఆవిడ రచయిత్రి, చాలా పుస్తకాలు రాశారు, మీకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సహజంగా పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక పురుషుడు సక్సెస్ కావడానికి స్త్రీ కారణం అని చెప్పి. మరి మీ సక్సెస్కి మీ శ్రీమతి ఎంతవరకు కారణం అని మీరు చెప్తారు? జీవితంలో సగభాగం అర్ధాంగి అని చెప్పి అంటారు కదా, అలాగే ఒక జీవితంలోనే కాదు ఈ పత్రిక నడపటంలో కూడా అర్ధకన్నా కూడా ఒక విధంగా కొద్దిగా ఎక్కువగానే వారు ఈ ప్రూఫ్ రీడింగ్ అంతా చూడటం, ఎక్కువగా వారు ఈ ఆర్టికల్ అనేక మంది రచయితలతోటి కవులతోటి ఆమెకు కూడా పరిచయాలు ఏర్పడటం, వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయటం అడగటం, చాలా వరకు ఆమె చెయ్యి పత్రికలో ఉన్నది. ఇప్పుడు ఆవిడ ఇద్దరం కలిసి టీచర్గా పనిచేసింది, రచయిత్రి కూడా, కథా రచయిత్రి. ఇప్పటికే 2 పుస్తకాలు ప్రచురించడం. అదే వచ్చినటువంటి ఆర్టికల్స్ మీకు నిత్యం కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి, ఏది మనం వెంటనే మనం ప్రింట్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి సెలెక్ట్ చేయటం కానీ, డిటిపి చేయించడం కానీ, డిటిపి చేశాక అచ్చుతప్పులు దిద్దటం కానీ, తన ఇటు ఉపాధ్యాయురాలు కాబట్టి చక్కగా అక్షరాలు దిద్దటం కానీ, అలాగే ప్రింటింగ్కి సిద్ధం చేసి పంపటం కానీ, ఏది సకాలంలో మనం ఇవ్వకపోతే ప్రెస్లో ప్రింట్ అవ్వదు, ప్రింట్ అవ్వకపోతే టైంకి మనకి పోస్ట్ అవ్వదు. అందువల్ల వీటన్నిటిలో తను మీకు వెన్నుదన్నుగా ఉండి, ఒక రకంగా చెప్పాలంటే ఈ పత్రికకి ఆవిడ యొక్క కృషి ఒక పాలు ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో కాబట్టి ఈ సందర్భంగా మీ శ్రీమతి జయలక్ష్మి గారికి కూడా
మా స్టూడియోస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పత్రిక మీ యొక్క ఉభయులు సహకారంతో, మీ పిల్లల యొక్క ప్రోత్సాహంతో, అలాగే ప్రముఖులు ఇందాక చెప్పుకున్నట్టు రమణాచారి గారు, మధుసూదన్ రావు గారు, విజయబాబు గారు, బైసా దేవదాస్ గారు, వెంకటదాస్ గారు, ఇలాంటి ప్రముఖులు, అలాగే గురజాడ శోభా దేవి, వీళ్ళందరి యొక్క సపోర్ట్తో, సలహాలతో, సూచనలతో ఇలాగే ఈ పత్రిక కొనసాగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. హైదరాబాదులో సమాచార పౌర సంబంధాల శాఖలో పిఆర్ఓగా 33 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత వారి యొక్క తీరిక సమయాన్ని పత్రికా రంగం వైపు మరల్చి ఒక మాసపత్రికను స్థాపిస్తే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో, కవులు, కళాకారులు, రచయితల్ని ప్రోత్సహించాలనేటువంటి మంచి ఉద్దేశంతో సాహితీకిరణం అనేటువంటి మాసపత్రికను స్థాపించి తెలుగువారి ఆశాకిరణం, సాహితీకిరణం అనేటువంటి నమ్మకంతో నడుపుతున్నటువంటి ఈ పత్రిక సంపాదకులు వారి యొక్క విశేషాలని, పత్రిక సర్క్యులేషన్ గురించి, పత్రిక నడుస్తున్నటువంటి విషయాల గురించి హైదరాబాద్ నుంచి మన గుంటూరు SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకుల కోసం, మన కోసం వాళ్ళ స్టూడియోస్కి వచ్చి ఇన్ని విషయాలు మనతో చర్చించినందుకు, వివరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుందాం. నమస్కారం. ధన్యవాదాలండి.